నాలుగవ తరగతి 6వ పాఠం సుమతి శతకం. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. తాత్పర్యం: సుమతి, మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పేం కాదు. మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చెయ్యడమే గొప్పదనం. రెండవ పద్యము. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన యట్లు పామరుడు తగన్, హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలజేరు భువిలో సుమతి. తాత్పర్యం: సుమతి, చిన్నవైన చీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టలు కట్టుకుంటాయి. కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అట్లాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడబెడితే అది రాజుల పాలవుతుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయా చుట్టంబౌ, ధన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తాత్పర్యం: సుమతి, తనలో ఉండే కోపమే తనకు శత్రువు, తనలోని శాంతమే తనకు రక్ష, దయని చుట్టము, సంతోషంగా ఉంటే అదే స్వర్గము, దుఃఖిస్తే అదే తనకు నరకము. నాలుగవ పద్యము. ఎప్పుడు సంపద గలిగిన నప్పుడు బంధువులు వత్తురది ఎట్లనన్, దెప్పలుగా జెరువు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి. తాత్పర్యం: సుమతి, సంపద కలిగిన వెంటనే చుట్టాలందరూ వచ్చి చుట్టూ చేరుతారు. చెరువు నీటితో నిండగానే కప్పలు వచ్చి చేరుతాయి కదా. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి. తాత్పర్యం: సుమతి, ఎవ్వరు ఏమి చెప్పినా వినాలి. కానీ విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు. బాగా ఆలోచించి ఆ చెప్పినది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి. అటువంటి వాడే నీతిపరుడు. ఆరవ పద్యము. బలవంతుడనాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. తాత్పర్యం: సుమతి, నేను బలవంతుడిని, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎక్కువ మందిని తీసి పారవేసి మాట్లాడడం మంచిది కాదు. ఎంతో బలం కల్ల పాము కూడా చిన్నవైన చీమల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నది కదా. కూరిమిగల దినములలో నేరములెన్నడు గలుగనేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. తాత్పర్యం: సుమతి, స్నేహము ప్రేమ బాగుగా ఉన్న కాలంలో ఒకరికి మరొకరితో తప్పులేమీ కనిపించవు. కానీ ఏ కారణం చేతనైనా ఆ ప్రేమ లేదా స్నేహం ద్వేషంగా మారితే ఎదుటివారిలో తప్పులు మాత్రమే కనిపిస్తాయి. ఎనిమిదవ పద్యం. లావు గలవాని కంటెను భావింపంగా నీతిపరుడు బలవంతుడౌ, గ్రావంబంత గజంబును మావటివాడెక్కినట్లు మహిలో సుమతి. తాత్పర్యం: సుమతి, శారీరక బలం కలవాని కంటే నీతి తెలిసినవాడు చాలా బలవంతుడు. పర్వతమంత శారీరక బలం గల్ల ఏనుగును తెలివైన మావటివాడు ఎక్కుతున్నాడు కదా.